సంక్రాంతి అంటే సందడి, సందడి అంటే పల్లెటూరు. ఎడారి ప్రదేశపు ఇసుక చలిగాలుల్లో ఉన్న మీ అందరినీ కాసేపు పల్లెటూరులో ఉండే పచ్చని పైరుగాలి లాంటి స్వచ్ఛమైన మనసుల వైపు తీసుకెళ్లబోతున్నాం. కల్మషాలు లేని అమాయకత్వం ఒక పక్క, కీతకీతలు పెట్టే యాస మరో పక్క, శత్రువుని కూడా కలిపేసుకునే భోళాతనం ఒక పక్క, రాజు పేద తేడా తెలియని మానవత్వం మరో పక్క. కష్టాలన్నీ సరదాగా నవ్వుకుంటూ దాటేసే మా గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరి వైపు మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నాం. మా గోదావరిలను చూసి కాసేపు సరదాగా నవ్వుకోండి మరి. It's an attitude పొంగల్. It's a blockbuster పొంగల్. అరే ఇరుగా మాడహలు కట్టాలి, పక్కింటికి వెళ్ళి పురి కోసం పట్టరా. ఇందాకే వెళ్ళానండి, లేదన్నారు. సరే అయితే ఎదురింటికి వెళ్ళి అడిగి పట్టరా. కిరాణా కొట్టాలి కదా, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటది. అడిగానండి, వాళ్ళు కూడా లేదన్నారు. చేపినా చదవులు పూరి కోసం కూడా ఇవ్వట్లేదు. సర్లే ఇంకేం చేస్తాం, అమ్మగారిని అడిగి మన ఇంట్లో ఉన్న పూరి కోసం పట్టరా. అదేదో ముందే చెప్పచ్చు కదండి, మన ఇంట్లో పెట్టుకుని ఊరంతా అడిగితారా. నోర్ముయ 100 అప్పడాలు తినాయనా ఓ పెళ్లి చేయమన్నారు. ఏమండే మీరు చెప్పిన సామెతకి పురుకోసకే ఏమైనా సంబంధం ఉందా? ఊరుకోరా, ఎర్ర గాజులు వేసుకున్న వాళ్ళంతా నా పిల్లలైపోతారేంట్రా. మీ సామెతలో నా వల్ల కాదండి బాబా. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, గవర్నమెంట్ స్కూల్లో గంట కొట్టినట్టు ఏమిటి అరుపులు? ఏం చేయమంటారండి, అయ్యగా చేసే పనులకి నా మతి పోయేలా ఉంది. ఆయనకేమైంది? ఫ్రిడ్జ్ లో పెట్టిన గుమ్మడికాయలాగా బానే ఉంటారుగా. గుమ్మడికాయలా కాదండి బాబా, బూడిద గుమ్మడికాయలాగా గుమ్మ ముందే ఉన్నారా. మిమ్మల్ని పురుకోసం ఇమ్మన్నారండి. ఆ జాడి పక్కనుంది, పట్టుకెళ్ళు. ఇంటికి కోడలెక్కడా? వస్తున్నట్టున్నారండి. అత్తలేని కోడలు తమ్మురాలు, ఓయమ్మా కోడలేని అత్త గుణవంతురాలు. ఆహం ఆహం. బట్టలు తకలేని కోడలెందుకే ఓయమ్మా, అంట్లు తోమలేని చేతులెందుకమ్మా. ఆహం ఆహం. ఏంటత్త డైరెక్ట్ గా బట్టలు ఉతకమని అడగటానికి భయం వేసి పాటలు పాడుతున్నావా? చిన్నప్పటి నుంచి నన్ను చూసి చూసి నీకు నేనంటే చాలా అలుసే. ఇంటికి మళ్ళీ బాబు ఏడి? సంక్రాంతి కదండి, లోపల కూకొని కత్తికి పొదును పెడుతున్నట్టున్నారా. పదును పెట్టాల్సింది కత్తికి కాదు, బుర్రకి. అమ్మగారు మీ కోడలు గారు చూసారా ఎంత మాట అన్నారా. పెళ్ళయ్యే వరకు బానే ఉండేవాడమ్మా, పెళ్లి తర్వాతే భోగి మంటలో వేసిన పిడకలాగా తయారయ్యాడు. రే ఈరుగా, ఏ గాడి కొడుతూ ఆమ్లెట్ వేస్తున్నావా? ఎంతసేపే ఆపండి బాబోయ్, పురుకోసం పట్టుకొస్తున్నాను. ఈ కరెంట్ ఒకటి వస్తది పోతది. ఈసారి వచ్చినప్పుడు తలిపేసి తాళం పెట్టేయమంటావేటి? ముందు నీ నోటికి తాళం వేసుకోవే. ఈ పులిహార తీసుకెళ్లి మీ బావకి ఇవ్వు. అలాగే అత్త. బావా, పండక్కి నీకోసం బూర్లు, గారెలు, పులిహోర, పాయసం, బొబ్బట్లు, చక్కిలాలు, జంతికలు ఇవన్నీ చేసినట్టు రాత్రి కాలొచ్చింది. పాపమే, అన్ని వంటకాల పేర్లు చెప్పి ఊరించినందుకు నీకు ఇదే నా శాపం. నీ ఫోన్ 2 గంటలు కనిపించకుండా పోవుగాక. బాబోయ్, ఎందుకు బావా అంత పెద్ద శాపం? అన్నీ కాదు కానీ ప్రస్తుతానికి పులిహోర తిను. బిందెత్తలేని అత్తకి చెంబెత్తలని కోడల్లా దొరికేవే బాబు. ఎలా ఉంది పులిహోర? ఉప్పు తక్కువ. ఎన్నిసార్లు చెప్పాలా ఉప్పు సరిగ్గా వేయమని? చేసింది మీ అమ్మే, నేను అనుకుని కోప్పడిపోయావు కదా. మోంచుడు పండు మిరపకాయ పచ్చళ్ళ ఎలా అయిపోయిందో. సర్లే, లోపలికెళ్ళి ఎర్ర సంచి పట్టుకురా, యుద్ధానికి వెళ్ళాలి. అబ్బో, అదో కురుక్షేత్ర యుద్ధం మరి. కురుక్షేత్రమేనే, కాకపోతే మనుషుల బదులు కోళ్లు కొట్టుకుంటాయి అక్కడ. మళ్ళీ బాబు ఎందుకురా కోడి పందాలు? సత్యం నీకు తెలిస్తే కోపడతాడు. ఏడు సత్యమ్మాయా? సర్లే, సత్యం చెప్పి చెప్పి ఆయనకి మిగిలిందేంటి? భోగి మంటలో బూడిదా? మళ్ళీ బాబు, డేగ కుక్కరాయి ఆ జాతుల మీద పందెం వేసినప్పుడు జాగ్రత్తగా ఉండు.
పందాల పేరు చెప్పి కనీసం 5 లక్షలు పోగొట్టారు. మీ సలహా నా కొడుకేం అవసరం లేదు. భాగ్యం, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవే, అదృష్టవంతుడిని చెడగొట్టేవాడు లేడు, భ్రష్టుణ్ణి బాగుపరిచేవాడు లేడు. అయ్యగారు, ఇప్పుడు మల్లిబాబు గారు ఆ రెండిట్లో ఏదండి? అదృష్ట భ్రష్టుడేమో. ఆహా, ఇంటికి దేవం ఇల్లాలని నిరూపించావమ్మా. ఇంటికి దీపమని ముద్దాడితే మూతికి ఉన్న మీసం అంతా కాలిపోయిందంట. ఆపండి. సవల జాతి కోడిన సంకలో ఉండగా నన్ను ఓడించడం ఎవడి వల్ల కాదు. అయ్యగారు, పెరట్లో నల్ల కూడా ఉంది, పట్టుకొని ఎదురమ్మంటారైతే. నల్ల కోడి నల్ల పిల్లి కాదురా, ఆఖరికి మా ఆవిడ ఎదురొచ్చినా ఇవాళ గెలుపు నాదే. మల్లిబాబు, మనకున్న ఆధారం పొలం ఒకటేరా. ఓడిపోతే పొలం అమ్మేయాలరా. నా మాట వినరా మల్లిబాబు? ఇదిగో మల్లిబాబు, ఒరేయ్ ఇరిగడి సత్యమన్నయ్య, నువ్వా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే చెల్లమ్మా. ముందు ఇరిగడి ఆడు నాకు కనిపిస్తే ఉప్పు పాత్ర వేసేస్తానండి. ఏమైందన్నయ్యా? సంక్రాంతి ముగ్గుల పోటీ అని బ్యానర్ రాయించమంటే సంక్రాంతి ముద్దుల పోటీ అని రాశాడు బ్యానర్ మీద. తెలుగు కూడా రాని తింగరదవా. అక్కడికి వెళ్ళి చూస్తే మగాళ్ళందరూ క్యూ కట్టారు. ఎత్తెత్తి ఎంగిలాకు మీద కాలేసినట్టు వాడికే చెప్పావా ఈ పని? పాపం అన్నయ్య, అమాయకుడు. వాడికొచ్చిన అరాకొర తెలుగులో ఏదో రాయించేస్తుంటాడులే, వదిలే అన్నయ్య. నీ మంచితనమే కుటుంబాన్ని కాపాడుతోందమ్మా. ఇంతకీ మల్లుబాబేడి? ఎంత చెప్తున్నా వినకుండా ఇప్పుడే కోడి పందాలకు వెళ్ళాడన్నయ్య. నువ్వేనా చెప్పాలిగా చెల్లమ్మా. ఇదిగో సుబ్బారావు, వదిలే, నీకు చెప్పిన దండగే. వాడి సంగతి నేను చూసుకుంటాలే. కోయ్ 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 కోండకోయ్. అబ్బో, మన వాళ్ళు కోడిని ఆల్రెడీ కోసేస్తున్నట్టున్నారండి. ఊరే ఏంట్రా అక్కడ ఆడికారుందే? ఆడికారు ఈడికారు కాదండి, ప్రభాస్ రాజు గారి కారు. ఆయన కూడా పందానికి వచ్చారంట. సర్లే గాని సుబ్బరాజు గారికి చెప్పు మనం రెడీ అని. ఏ మల్లిబాబు, మీ ఆవిడ గోల్ చేస్తుందిరా. అదేదో కవితలు రాసుకుందంట కదా, ఆ పుస్తకం కనబట్లేదట. అదా, మొన్న ఓ కవిత వినిపించింది. అది వినగానే వాంతి వచ్చింది. కోపం వచ్చి నిన్న భోగి మంటల్లో పిడకలతో పాటు ఆ పాడు కవితలను కూడా తగలెట్టాను. భలేవాడురా బాబు, ఉల్లిపాయ ఉడకలేదని బిర్యానీ బయట పడేసుకుంటావట్రా. ఏ బాబు, సంబంధం లేని సామెతలు ఆపేనన్నా. నాకు పందెం మొదలవుతుంది, నువ్వు ఫోన్ పెట్టాయి. మల్లిబాబు గారు, మన కోడికి ఎవరితో పందెం అనుకున్నారా? ప్రభాస్ రాజు గారి కోడితో అండి. మన కోడి అనుష్క లాంటిదా. ఆ కోడి మన కోడి మీద మనసు పారేసుకుంటుంది చూడు. గెలుపు మందే. ఏమండే, మన కోడి ఏంటండి ప్రభాస్ రాజు గారి కోడితో యుద్ధానికి వెళ్ళకుండా సిగ్గుపడుతుందా? అవునరా, ఒక్క నిమిషం ఆగు. మన సప్లయర్ కోడిరాజుకు ఫోన్ చేద్దాం. అరే కోడిరాజు, సవల జాతి కోడికి ఎదురు లేదన్నావు, ఇదేంట్రా ప్రభాస్ గారి కోడి ముందు ముడుచుకుపోతుంది? చెప్పాలి కదా నాకు మరి. ప్రభాస్ గారి కోడి కొక్కిరాయి. ఆ జాతి కోడి కాళ్ళల్లోకి చూస్తే ఏ కోడన్నా సైలెంట్ అయిపోవాలంతే. ఏంటి ఇంకోటి గుర్తెట్టుకోరు, ప్రభాస్ గారు ఒక్క అడుగు అండ్ ఎలాగేసారనుకో, ఎదురుగా ఉన్న కోడి పాలవైపోవాలంతే. వారిని ఈరిగా కొంపలు మునిగిపోయేలా ఉన్నాయిరా. చిన్నయ్య గారా, కత్తెట్టి ఆ కోడిని కోసేయకుండా వీణ చెప్పేస్తుంది ఏంటండి? వీణ స్టెప్ కాదురా బాబు, అది నాగిన్ డాన్స్ లా ఉంది. ప్రభాస్ రాజు గారు కోడి చూడు, దమ్ముంటూ పొట్టుకో రష్యకావత్తు అన్నట్టు అలా మీదకి వచ్చేస్తుంది. కోయ్ 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 కోండకోయ్. మీరు మ్యూజిక్ కాకుండా ఏ క్షణం అయినా ప్రభాస్ రాజు గారు ఆ డైలాగ్ చెప్పారంటే
అయిపోయింది, అంతా అయిపోయింది. 10 సెకండ్లలో 10 లక్షలు ఖాళీ. మా అమ్మ చెప్తానే ఉంది వద్దురా అని, నేనే వెళ్ళా. ఇప్పుడు ఎలా రా ఇంటికి వెళ్ళేది? చిన్నబాయ్ గారు అటు చూడండి, ఎవరు వచ్చారా? అమ్మ బాబోయ్ సత్యమ్మయ్య. ఏయ్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? చిన్నబాబు గారు ఇప్పుడే 10 లక్షలు పోగొట్టేశారండి. ఏయ్, ఆపండిరా కోడి పందాలు. ఎవడ్రా ఇక్కడ పందాలు పెట్టింది? ఇవాళ నా చేతులు అయిపోయారు మీరంతా. సిఐ సాయి కుమార్ నా ఫ్రెండ్, తెలుసు కదా? ఆడొచ్చాడంటే మీ అందరి వీపులు పగిలిపోతాయి. ఇవ్వండిరా డబ్బులు ఎవడి వాడికి. పందెం లేదు, ఏం లేదు. ఎలా అయ్యగారు, మీ మామయ్య గారు రాకపోతే మన పొజిషన్ ఏదంటారా? నువ్వు ఆగే పదండ్రా ఇంటికి. సత్యమ్మయ్య, దద్దులు వచ్చేస్తాయి కొట్టానంటే. ఎన్నిసార్లు చెప్పానురా నీకు కోడి పందాలకు వెళ్ళొద్దని? అంటే మాయ సంక్రాంతి కదా అని ఏదో సరదాకి. ఒరే మళ్ళీ ఎవర్రా సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలని చెప్పింది నీకు? సంక్రాంతి అంటేనే రైతుల పండగరా. మీ బాబు రైతు, నువ్వు రైతు. పొద్దున్నే లేచి పొలానికి వెళ్లి చేతికొచ్చిన పంటకి పూజ చెయ్యాలరా. నీకు అన్నం పెట్టేది ఆ పొలమేరా. సూర్యుడు రాకపోతే నీ పంట పండుతుందా? ఆ సూర్యుడి దండం పెట్టుకోవడానికి మకర సంక్రాంతి కంటే మంచి రోజు ఇంకెప్పుడుందిరా? సారీ మయ్యా. విన్నావా? ఆ పక్క వీధిలో నీ తమిళ ఫ్రెండ్ నారాయణ కూతురు పాడుతున్న తిరుప్పావై. అవును మాయ, మన ఇంట్లో కూడా పొద్దున్నే ఏమని నాకు కూడా పంపించాడు వాట్సాప్ లో. వెళ్ళమ్మా. అమ్మా, మీ దగ్గర ఏదో తీసుకుందామని రాలేదమ్మా. ఇంకా ఈ ఆచారం బ్రతికే ఉందని వీధుల్లో చాటి చెప్పడానికి వచ్చాం. మా ఆశీస్సులు మీ ఇంటిళ్ళ పాదికి ఉంటాయమ్మా. మీ ఇంటి ముందు కాసేపు హరినామ స్మరణ చేసి వెళ్తాం అంతే. హరినామ స్మరణ చేసి దయచేసి మా ఇంట్లో భోజనం కూడా చేసేసి వెళ్ళండి అయ్యా. చూడరా, కోడి పందాల్లో పడి నువ్వు పోగొట్టుకుంటున్న అసలైన సంక్రాంతిరా ఇది. సోది సెబుతానమ్మ, సోది సెబుతాను, ఉన్నది ఉన్నట్టు సెబుతాను, లేనది లేనట్టు ఇదిగో సెబుతాను. మధ్యాహ్నం పూట ఆ సోదరితో కాసేపు సరదాగా కబుర్లు చెప్పండిరా. ఆవిడ చెప్పే కంచి కామాక్షి, మధుర మీనాక్షి పలుకులు వినండిరా. ఎదురింట్లో రుక్మిణి గారు పెట్టిన బొమ్మల కొలు చూడటానికి పక్క ఊరు నుండి కూడా జనాలు వస్తున్నారు. సాయంత్రం మీ అమ్మ, మీ ఆవిడ పేరంటానికి అక్కడికే వెళ్ళాలి. మరి వాళ్ళనటు పంపించి మీ బుడ్డోడిని హై స్కూల్ గ్రౌండ్ లో గాలిపటాలు ఎగరేయడానికి నువ్వే తీసుకెళ్లాలి. మరి అలాగే మాయ. రేపేం చేయాలో తెలుసు కదా? ఊరంతటినీ కలిపే రథం ముగ్గు మర్చిపోకూడదు. మరి మాయ, నిజంగా నువ్వు రాకపోతే నా జీవితం సంక్రాంతికి రిలీజ్ అయిన ఫ్లాప్ సినిమాలో మారిపోయేది. నువ్వు వచ్చి నన్ను కాపాడావు, నా కళ్ళు తెరిపించావు. థ్యాంక్స్ మాయ్యా. నీ మాట అంటే అందరికీ అందుకే ఇష్టం అన్నయ్యా. మర్చిపోతున్న మా అందరికీ పండగ గొప్పతనం వివరించావు. అవునరా సత్యం, ఈ సమయంలో ఓ సామెత చెప్పాలందిరా. అయ్య బాబోయ్, ఏం సామెత చెప్తాడో ఏంటో ఈయన. నువ్వు ఆగే. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇల్లే తీర్థం, వాకిలే వారణాసి, కడుపే కైలాసం, ఊరంతా ఉల్లాసం. అదేరా సంక్రాంతి అంటే. ఏం నాటికో మంచి సామె చెప్పారా సుబ్బారావు? నన్ను కూడా సామెత చెప్పమంటారేటే? ఎనగడకొకడో చీ కుక్క అంటే ఏంటి అక్క అన్నాడంట. అమ్మయ్య, ఆ దిక్కుమాలిన సామెతలు చెప్పే మాయదారు జబ్బు మా మాయ నుండి ఈరిగాడికి అంటుకుందనమాట. ఏండే, ఇవన్నీ వింటుంటే నాకు మా ఊరు ఎలా ఉందండి. నీకే కాదురా, వాళ్ళకు కూడా వెళ్ళాలంది. ఏమంటారండి? మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు?